ఇప్పుడంతా డ్రోన్ల జమానా. యుద్ధాలొచ్చినా, వరదలొచ్చినా, చివరికి పోలీస్ బందోబస్తు పెంచాలన్నా, దొంగల్ని పట్టుకోవాలన్నా ఇలా అన్నింట్లో డ్రోన్లు మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాల్ని అడ్డుకట్ట వేయడంలో కూడా పోలీసులు డ్రోన్లను వాడుకుంటున్నారు. ఇక వరదల్లో మనుషుల్ని కాపాడటం మొదలు పెట్టుకొని వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం అందించేంత వరకు డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఓ పెళ్లిలో వరుడిపై కొందరు హఠాత్తుగా దాడికి తెగబడ్డారు. కత్తులతో పొడిచి అక్కడి నుంచి ఉడాయించారు. సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కొడుకు కాస్త రక్తపు మడుగులో పడ్డాడు. ఈ సమయంలో అక్కడే పెళ్లి వీడియో తీయడానికి సిద్ధంగా ఉన్న డ్రోన్ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం దాడి చేసి బైక్ పై పారిపోతున్న దుండగుల్ని డ్రోన్ వెంటాడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి బద్నేరా రౌడ్ లో పచ్చని పెళ్లి పందిరి కాస్త గొడవతో రణరంగమైంది. ఈ క్రమంలో మరికొన్ని క్షణాల్లో పెళ్లి కూతురు మెడలో తాళి కట్టాల్సిన పెళ్లి కొడుకుపైనే కత్తులతో దాడి జరిగింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. తీవ్ర రక్తస్రావంతో పెళ్లి కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులన్నారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని అమరావతి బద్నేరా రోడ్లోని ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. వరుడు మండపానికి చేరుకున్నాడు. ఇంతలోనే ఒక్కసారిగా అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. ఇద్దరు వ్యక్తులు వరుడు సుజల్ రామ్ సముద్రపై పలుమార్లు కత్తితో దాడి చేశారు. దీంతో వరుడు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భయభ్రాంతులకు గురయ్యారు. తేరుకొని నిందితుల్ని పట్టుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. కానీ వారు బైక్ పై ఎక్కి అక్కడి నుంచి పారిపోయారు. అయితే పెళ్లి వేడుకకు సంబంధించిన దృశ్యాలు చిత్రీకరించడానికి ఏర్పాటు చేసిన డ్రోన్ ని ఆపరేటర్ నిందితులు పారిపోతున్న వైపు మళ్లించడంతో అది వారిని 2 కిలోమీటర్ల మేర వెంబడించింది. మరోవైపు వరుడి తండ్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసుని ఛేదించడంలో డ్రోన్ దృశ్యాలు కీలకమైన సాక్ష్యాలుగా మారాయి. వీటి సహాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. అయితే పెళ్లిలో ఈ గొడవకు కారణం డీజే పాటలు. డీజే పాటలకు నృత్యం చేస్తున్న సమయంలో వరుడు నిందితుల్ని నెట్టివేశాడు. దీంతో వారి మధ్య వాదన జరిగి అది కాస్త చినికి చినికి గాలివానగా మారింది. తీవ్ర ఆగ్రహానికి గురైన జితేంద్ర బక్షి అనే యువకుడు తన జేబులో నుంచి కత్తి తీసి వరుణ్ణి పొడిచి మరో వ్యక్తితో కలిసి బైక్ పై పరారయ్యాడు. అయితే నిందితులు వరుడి తండ్రిపైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు డ్రోన్ తీసిన వీడియోలో ఉంది.